ఇక చీకట్లో కలిసిపోయిన వెలుగు మట్ల పేదల జీవితాలంట. గుడిసెలు వేసుకొని జీవిస్తున్న సుమారు 500 పేద కుటుంబాలు అవి భూదాన్ బోర్డుకు చెందుతాయని తెలిపిన అధికారులంట. 8 ఏళ్లుగా అక్కడే ఉంటున్నా ఇప్పటికీ తెలిసొచ్చిందా? సుమారు 3000 మంది పోలీసుల పహారాలో కూల్చివేతలు. నిద్ర లేవక ముందే కూల్చివేతలు మొదలుపెట్టిన అధికారులంట. బోరుమని విలపిస్తున్న బాధితులు, ఖండించిన విపక్షాలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడము అన్యాయం. కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టును అరెస్ట్ చేసిన పోలీసులు, ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తున్న సామాజికవేత్తలు. సుమారు దాదాపు 3000 మంది పోలీసులను పెట్టి నిద్ర లేవకముందే తెల్లారకముందే కూల్చివేతలు స్టార్ట్ చేశారు. 3000 మంది పోలీసులను పెట్టి దాన్ని కవర్ చేయడానికి వెళ్తున్న జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగినది అన్నమాట. సో ఇట్లా 500 మంది పేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఇట్లా గుడిసెలు వేసుకొని ఉన్న ఒకటేసారి ఈ భూదాన్ భూములకు సంబంధించి భూదాన్ బోర్డుకు చెందుతాయని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నది. వాళ్ళని ఒకేసారిగా చెప్పకుండా చేయకుండా డైరెక్టు కూల్చివేతలు 3000 మంది పోలీసులను పెట్టి కూల్చివేయడం స్టార్ట్ చేశారు. ఖమ్మం నగర శివార్లో వెలుగుమట్ల వినోబా నగర్ ప్రాంతంలో మంగళవారం రోజు జరిగిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెలుగుమట్ల పరిధిలోని భూదాన భూముల్లో గత 8 ఏళ్లుగా 500 మంది నుండి 600 పేద కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాయట. అయితే ఈ భూమి ప్రభుత్వానికి భూదాన బోర్డుకు చెందుతుందని, అక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించాలని అధికారులు నిర్ణయించారట. సో ఇందులో భాగంగానే మంగళవారం రోజు ఉదయం భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఖమ్మం, కొత్తగూడెం పొరుగు జిల్లాల నుండి సుమారు 3000 మంది పోలీసులు డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారట. సో తెల్లవారుజామునే అధికారులు బుల్డోజర్లు, ట్రాక్టర్లతో అక్కడికి చేరుకొని నివాసాలు తొలగించడం ప్రారంభించారట. సుమారు 18 నుంచి 31 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడిసెలను నేలమట్టం చేశారట. అయితే తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, కనీస నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా తమ గూడు చెడగొట్టడం అన్యాయమని బాధితులు రోధిస్తున్నారు. రేవంత్ అన్న సీనన్న అని నమ్మి ఓటేస్తే మమ్మల్ని రోడ్డున పడేశారంటూ మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొంతమంది బాధితులు బుల్డోజర్ల పైకి ఎక్కి నిరసన తెలిపారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు మీడియాను కూడా లోపలికి అనుమతించకపోవడంతో జర్నలిస్టులకు పోలీసులకు మధ్య కూడా స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అధికారులు చెబుతున్న దాని ప్రకారము కోర్టు తీర్పు మేరకే ఈ ఆక్రమణ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం అంట. ఈ వ్యవహారంపై రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. 1000 మంది పోలీసులను మోహరించి పేదల ఇళ్లను కూల్చడం హేయమని, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతము వెలుగుమట్ల ప్రాంతంలో మంగళవారము సాయంత్రం వరకు కూడా ఉద్రిక్తంగానే ఉంది. బాధితులు తమ సామాన్లతో రోడ్డుపైనే ఉండిపోయారంట. వెలుగుమట్ల భూదాన భూములు కూల్చివేతల కవరేజ్ కోసం ఖమ్మం వెళ్తున్న రఘును పోలీసులు నగిరేకల్ సమీపంలో అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆపి బలవంతంగా పోలీసులు తమ వాహనంలోకి లాక్కెళ్ళినట్లు సమాచారం అంట. శాంతి భద్రతల దృష్ట్యా వెలుగుమట్ల పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్టు సంఘాల స్పందన: ఒక జర్నలిస్టు తన వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా కవరేజ్కు వెళ్తుంటే ఇలా అడ్డుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ అరెస్ట్ను ప్రతిపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. ఈ ఉదయం జరిగిన కూల్చివేతల్లో బాధితుల పక్షాన నిలబడకుండా వార్తలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ అరెస్టులు జరుగుతాయని విమర్శలు వస్తున్నాయి. సో పెద్ద ఎత్తున మాత్రము అంటే ఈ భూదాన్ భూములు అని చెప్పేసి ఈ అధికారులు గతంలోనే నోటీసులు ఇచ్చారంట. మరి కోర్టు ప్రకారమే మేము చర్యలు తీసుకున్నాము, వాళ్ళు ఖాళీ చేయలేదు, ఖాళీ అయిపోయేసరికి మేము ఈ యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి అధికారులు అయితే సమాచారం ఇస్తూ ఉన్నారు. దాదాపు 3000 మంది పోలీసులు చుట్టుపక్కల ఉన్న ఖమ్మము, కొత్తగూడెం పొరుగు జిల్లాల నుంచి వచ్చి దాదాపు తెల్లారక ముందే అక్కడ ఉన్న పేద గుడిసెలు ఏవైతే ఉంటాయో దాదాపు 500 నుంచి 600 పేద కుటుంబాలు ఆ గుడిసెల్లో నివసిస్తూ ఉన్నారు. దాదాపు ఈ భూదాన్ భూములు ప్రభుత్వ భూములు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అధికారులు మాత్రం మరి వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, కనీసం ప్రత్యామ్నాయం మాకు వేరే చోట ఆశ్రమం కల్పించకుండా సడన్గా వచ్చి ఉన్నట్టు సామాన్లతోటి బుల్డోజర్లతోటి కూలిస్తే ఎట్లా మా పరిస్థితి అని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళాలి, మా పిల్లలు ఉంటారు కాబట్టి మేము ఏడ బతకాలని చెప్పేసి వాళ్ళు ఆ బట్టలు ఉంటాయి కాబట్టి, బౌళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి, వాళ్ళ సామాన్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ సడన్గా అన్ని బయటపడేస్తే మా పరిస్థితి ఆ రోడ్డు మీద పడి బతుకుతుందని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. అంటే అధికారులు మాత్రము ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక నోటీస్ ఇచ్చాము కానీ వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అవి కోర్టు ఆల్రెడీ భూదాన్ భూములు అని చెప్పేసి
కోర్టు తీర్పు ఉన్నది దాని మీద, అందుకే నోటీసు అంత గతంలో ఇస్తే వీళ్ళు ఖాళీ చేయలేరు, ఇప్పుడు నోటీస్ ఇవ్వకుండా మమ్మల్ని కూల్చేస్తున్నారని వీళ్ళే చెప్తా ఉన్నారు బాధితులు. సో 2 విధాలుగా అంటే అధికారులకు ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఏమనుకుంటారంటే మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా అని చెప్పేసి మేము ఎందుకు ఖాళీ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కావచ్చు. అయితే వీళ్ళ అధికారులు మాత్రం అవి భూదాన్ భూములు అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత నోటీస్ ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. అంటే ఏదేమైనా ప్రభుత్వము పేద గుడిసెలు నివసిస్తున్న వారికి ఇల్లు కల్పించాల్సింది పోయి ఇలా కూలగొట్టడం అక్రమంగా, నిజంగానే భూదాన్ భూములు కావచ్చు ఆక్రమణ చేసి ఉంటే ఆక్రమణ చేసిన వరకే స్వాధీనం చేసుకోవాలి, కానీ మొత్తము అన్నీ స్వాధీనం చేసుకోవడం కూడా కరెక్ట్గా అని చెప్పేసి స్థానికులు వాళ్ళు ఎవరైతే ఉంటారో భూదాన్ నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గుడిసెలు వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రధానంగా. అంటే ఇవ్వాల్సిన వాళ్ళకు ఇవ్వకుండా ఇల్లులు, కొంతమంది ఎవరికైతే లబ్ధి చేకూర్చాలో కొంతమంది కార్యకర్తల అనుచరులకు కావచ్చు, అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్లకు కేటాయించడం కావచ్చు ఇల్లులు, ఇట్లా అనేక విమర్శలు వెలువెత్తాయి. మరి నిజంగా ప్రజాపాలన అని చెప్పుకుంటే వచ్చిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇట్లాంటి పేదలకు మరి ఆశ్రయం కల్పిస్తే మీ ప్రభుత్వానికి కదా మంచి పేరు వచ్చేది, మరి ఇంత సడన్గా కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి తీవ్ర విమర్శలు దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వస్తూ ఉన్నది. సో మరి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నా కానీ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లుకు కేటాయించడం కానీ ఎంతమందికి సమర్థవంతంగా కేటాయిస్తూ ఉన్నారు, ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నారు, ఎంతమందిని అవసరం ఉన్న చోట గుర్తించి డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నారు, గతంలో కట్టించిన వాటిని ఇప్పుడు రిపేర్ చేయించి వాటికి ఆగిపోయిన వాటికి లోన్ కూడా సరిగా ఇవ్వకుండా కొంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నారు, అప్లికేషన్లు 100ల కొద్ది అప్లికేషన్లు పెట్టినా రెస్పాండ్ కాకపోవడం, అవసరం ఉన్న వాళ్ళకి రాకపోవడం, అవసరం లేని వాళ్ళకు రావడం, ఇట్లా అనేక సమస్యలు కూడా డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో కూడా ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వము చట్టపరమైన చర్యలు నిజంగా లబ్ధిదారులు ఎవరు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు వీళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకి, పేదల దగ్గర అవసరం ఉన్న వారికి, నిరుపేదల దగ్గర అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్న నివాసంకు మరి అదే డబుల్ బెడ్రూమ్ కింద మరి మేము ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అక్కడ వాళ్ళకి స్థానికంగా ఆశ్రయం కల్పించి ఎందుకు కూలగొట్టలేదు, సడన్గా ఎందుకు కూలగొట్టాలి? సో ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించుకొని ఒకసారి పేదల జీవితాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. లేదంటే మళ్ళీ ప్రజాపాలన కాదు ప్రభుత్వాన్ని పడగొట్టే దానికి వీళ్ళు కూడా బాధ్యత, ఎందుకంటే వీళ్ళు కూడా ఓట్లు వేసి ఉంటారు ఎందుకంటే వీళ్ళు అందరూ ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో పేదలు ఉంటారు, దాని మధ్యతరగతి ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ప్రజాపాలన చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా పేదల పక్షాలు ఉండాలి తప్పించి పెద్దోని పక్షాన ఉండదని చెప్పేసి నిజంగానే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఈ ప్రభుత్వాన్ని కోటేస్తే మాకు రోడ్డున పడేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. సో ఏదేమైనా ముఖ్యమంత్రి గారు స్పందించి నిజంగా వాళ్ళకి అవసరం ఉన్న చోట ఆశ్రయం కల్పించి అవసరమైతే వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్లు 500 నుంచి 600 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆదుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు ఇస్తుంది, లేదంటే చెడు పేరు వచ్చే పరిస్థితి ఉందన్నమాట. వచ్చే ఎన్నికలు కూడా ప్రభుత్వాన్ని నమ్మరు, ఎందుకంటే ప్రజాపాలన అన్నప్పుడే ప్రజల కోసము, పేద ప్రజల కోసము, ఇల్లు లేని వాళ్ళ కోసము ఆశ్రయం కల్పించడం, భూమి లేని వాళ్ళ కోసం ఇంత జాగా ఇస్తే వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు లోన్ రావడము, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. స్కీములు ఏవైతే ఉంటాయో స్కాములు చేయడానికి కాదు, ప్రజల జీవితాలు మార్చుకోవడానికి ఉండాలి తప్పించి స్కాములు చేయడానికి ఉండదని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వాలు ఆలోచిస్తాయో అప్పుడు పేద జీవితాల్లో వెలుగులు వస్తాయి. అంతవరకు మాత్రము ఇట్లాంటి స్కీములు పని చేయవు, ఇటు స్కాములు జరగకుండా పోతాయి అన్నమాట. సో ఏదేమైనా నిజంగానే వాళ్ళకు ఒక భూదాన్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూదాన్ భూములు ప్రభుత్వాన్ని అయితే ఆక్రమించుకొని అక్కడ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసి అక్కడ ఒక బోర్డు పెట్టి వీళ్ళు ఎవరైతే ఉంటారో పేదలకు మరి ఇదే ప్రభుత్వం కూలగొట్టిన వాళ్ళ ఆశ్రయం కలిపితే ఎక్కడికి వెళ్తారో వేరే దగ్గర ఎట్లాగో ఆ స్కీమ్ కింద డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ కింద అక్కడ వాళ్ళకు ఒక చోట ఆ ఇల్లు కల్పిస్తే వాళ్ళు అక్కడ ఆశ్రయం పొందుతారు, లేదంటే ఈ ప్రభుత్వానికి ఒక మచ్చలాగా మిగిలిపోతుంది.